తిరిగి వార్తలకు స్వాగతం. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని సిపిఎం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కనకమహల్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని కనకమహల్ సెంటర్లో సిపిఎం నాయకులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య 30వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం నాయకులు చంద్ర రాజగోపాల్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో విలువలను పాటించే వ్యక్తిగా సుందరయ్య నిలిచిపోయాడని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకెళ్లాడని, అనంతరం కమ్యూనిస్టు పార్టీలో చేరి ప్రజా సమస్యలపై పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మురళీకృష్ణ, చంద్రారెడ్డి, మస్తాన్బీ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు మాజీ కార్పొరేటర్ కత్తి శ్రీనివాసులు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా వెంకటేశ్వరపురంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా 53వ డివిజన్ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత మాజీ కార్పొరేటర్ కత్తి శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ దేశంలో పేద ధనిక అంతరాలు లేనటువంటి, ఆకలి చావులు లేనటువంటి, దారిద్ర్యం లేనటువంటి ఒక సస్యశ్యామలమైనటువంటి సమసమాజం స్థాపించాలనేటువంటి కలలుగని దాని కోసం ఆచరించినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. రాజకీయ నాయకులంటే గౌరవించే విధంగా, ప్రజాసేవకి మారుపేరు రాజకీయ నాయకులు అనే విధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు భారతదేశంలో వాటికి ఉదాహరణగా ఈరోజు ఆయన యొక్క జీవితాన్ని గడిపారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా జనార్దన్ రెడ్డి కాలనీలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిపిఎం నేతలు నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా జనార్దన్ రెడ్డి కాలనీలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సిపిఎం నేతలు నాగేశ్వరరావు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మద్రాసులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నినదించాడు. అదే రకంగా కళ్ళు గీత కార్మికులకు ఆ రోజున కళ్ళు ప్రమాదకరమైన సందర్భంలో దానికి వ్యతిరేకంగా చెట్లు గెలలు కోసి ఆయన జైలు శిక్ష అనుభవించాడు 15 సంవత్సరాల వయసులోనే. కార్మిక వర్గ నాయకత్వాన్ని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తన యావదాస్తిని కూడా సమాజానికి వినియోగించారు. కామ్రేడ్ సుందరయ్య గారి జీవితం ఎంతో ఆదర్శవంతమైనది. ఈనాటి తరం ఆయన జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి నగరంలోని పద్మావతి సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా నగరంలోని పద్మావతి సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భవన కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నేతలు రంగయ్య, రమణయ్య, రత్నం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ శివశంకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. యూనివర్సిటీ బయట నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. త్రిసభ్య కమిటీ విచారణ తూతూ మంత్రంగా ముగిస్తున్నారని మండిపడ్డారు. వైస్ ఛాన్సలర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆక్రమణకు గురైన దొరువును కాపాడాలని తోటపల్లి గూడూరు మండలం గమళ్లపాలెం గ్రామస్తులు ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు ధర్నా నిర్వహించారు. తోటపల్లి గూడూరు మండలం గమ్మళ్లపాలెం గ్రామంలోని దొరువును కొంతమంది ఆక్రమార్కులు ఆక్రమించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ దొరువు గ్రామ ప్రజలతో పాటు పశువులకు కూడా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కుల చెర నుంచి దొరువును కాపాడాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించేందుకు నెల్లూరు జిల్లా క్రైస్తవ సమైక్య వేదిక ఏర్పాటు చేశామని, దీనిని 21వ తేదీ ప్రారంభిస్తున్నామని ఆ సంఘం నాయకులు బర్నబాస్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన నెల్లూరు పురమందిరనందు నెల్లూరు జిల్లా క్రైస్తవ సమైక్య వేదికను ఏర్పాటు చేస్తున్నామని ఆ సంఘం నాయకులు బర్నబాస్ తెలిపారు. కులాలకు మతాలకు అతీతంగా ఈ వేదికను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
క్రైస్తవులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పలువురు క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు నెల్లూరు టౌన్ హాల్ ఏసీలో ఈ యొక్క క్రైస్తవుల ఐక్యత మీటింగు జరుగుతుంది. ఈ యొక్క నెల్లూరు జిల్లాలో మేము ఐక్యంగా ఉన్నాము, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు ఐక్యంగా ఉన్నారు అనే దానికి ఈ యొక్క ఐక్యత కలిగిన క్రైస్తవుల ఐక్యత ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క విధి విధానాలు కూడా రేపు టౌన్ హాల్లో చెప్పడం జరుగుతుంది. మీరు ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఆ మీటింగ్కి రాండి. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రజల ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారం లభించేలా గూడూరు మున్సిపల్ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, చైర్పర్సన్ దేవసేన ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిటిజన్ చార్టర్లో నమోదు చేసుకుంటే కోరిన వివరాలు, సేవలు అతి తక్కువ సమయంలో అందిస్తామని అన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కావలి వాయునంద ప్రెస్ వీధిలో ఓ భవనానికి పనిచేస్తూ బేల్దారి కూలి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కావలి మండలం ఏనుగుల బావికి చెందిన వెంకయ్యగా స్థానికులు గుర్తించారు. రోజువారీ పనిలో భాగంగానే పనికి వచ్చిన వెంకయ్య షాక్కు గురై మృతి చెందాడని తోటి కూలీలు తెలిపారు. 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కందుకూరు మండలం కృష్ణపురంకు చెందిన నక్కా రమేష్ అనే వ్యక్తిని అతివేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో కావలి ఏరియా వైద్యశాలకు క్షతగాత్రుడిని తరలించారు. కాలు నుజ్జునుజ్జు కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది వివరాలను తెలియజేశారు. నెల్లూరులో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఉక్కపోత ఉండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. బుధవారం కూడా ఇదే మాదిరిగా ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ అత్యధికంగా ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదైంది. కొద్ది రోజుల్లోనే నెల్లూరులో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరులో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తాజాగా అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు విలవిల్లాడుతున్నారు. దీనికి ఉక్కపోత కూడా తోడవడంతో ఎండ వేడిమిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ నెల్లూరులో ఎండ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. తప్పనిసరి బయటకు రావాల్సిన వారు గొడుగులను వాడుతున్నారు. మరికొందరైతే తలపై వస్త్రాలను పెట్టుకుని దర్శనమిస్తున్నారు. బుధవారం కూడా అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండవేడిమితో జనాలు శీతల పానీయాలను సేవిస్తున్నారు. శీతల పానీయాలతో పాటు పుచ్చకాయలు, పండ్ల రసాలు, మజ్జిగ, చెరుకు రసం లాంటివి సేవించి సేద తీరుతున్నారు. గురువారం నుండి వాతావరణంలో మార్పులు చేర్పులు సంభవించే అవకాశాలు ఉండనున్నాయి. గురువారం నుండి ఈ నెల 28వ తేదీ వరకు
ఆకాశం స్వల్పంగా మేఘావృతమై దర్శనమివ్వనుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉంది. అయితే ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాధారణం మాదిరిగానే ఆకాశం మేఘావృతమై ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు మాత్రం నమోదవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం 41 డిగ్రీలు ఉన్న ఎండ తీవ్రత 28వ తేదీ కల్లా 43 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.